క్యాన్సర్ రోగులకు ఊరట కలిగించేలా రాష్ట్రంలో 34 ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లను ప్రారంభించింది రాష్ట్ర సర్కార్. ఈ నెల 9న సంగారెడ్డి నుంచి వర్చువల్ గా అన్ని జిల్లాల్లో క్యాన్సర్ సెంటర్లను మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి ఏటా 52,000కు పైగా కొత్తగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, 2030 నాటికి ఈ సంఖ్య 60,000కు చేరుతుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. క్యాన్సర్ను నివారించడం, నియంత్రించడమే లక్ష్యంగా ఈ సెంటర్లు పనిచేయనున్నాయి. ఇక్కడ క్యాన్సర్ రోగులకు కీమోథెరపీ, స్క్రీనింగ్, క్యాన్సర్పై అవగాహన కల్పించనున్నారు. ఈ సెంటర్ల వల్ల ప్రతిసారి రోగులు హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదని, అలాగే ఆర్థిక భారం తప్పుతుందని, సమయం కూడా ఆదా అవుతుందని అంటున్న మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్తో శ్రీశైలం మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ అనేది ఒక మహమ్మారిలా పట్టి పీడిస్తుంది. అందుకే మన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఒక కొత్త ఆలోచన చేసింది. కేవలం హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలోనే కాకుండా జిల్లాల్లో కూడా క్యాన్సర్ స్క్రీనింగ్తో పాటు డే కేర్ రేడియేషన్ థెరపీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్లాన్ చేసింది. ఇటీవలనే రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ ఆ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ను ఓపెన్ చేశారు. అది ఎట్లా పనిచేస్తుంది, దాంట్లో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఎక్కడెక్కడ అందుబాటులోకి వచ్చి ఈ అంశాలకు సంబంధించి మనకు చెప్పేందుకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్ర కుమార్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా సార్, ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ల యొక్క ఉద్దేశం ఏంటి, అవి ఎట్లా పనిచేస్తాయి? ప్రభుత్వం ఈ క్యాన్సర్ అనేది రాకుండా నివారించటం, ప్రివెన్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ దాన్ని ప్రివెన్షన్ చేయలేకపోయినా అట్లీస్ట్ కంట్రోల్ చేసే పద్ధతులు తీసుకోవటం. ఒకవేళ వచ్చినప్పుడు క్యాన్సర్ ఏంటంటే మనకి స్టేజ్ని బట్టి ఉంటుంది ట్రీట్మెంట్ రిజల్ట్స్ కానీ. సో ఎర్లీ స్టేజ్లో వాళ్ళని డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే వాళ్ళని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ఆ ఉద్దేశంతో ఈ క్యాన్సర్ మీద ప్రజలకు అవగాహన ఇవ్వటం, ప్రివెన్షన్ ఆస్పెక్ట్లో 2 ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి స్క్రీనింగ్ చేయటం, 3 ఆ వచ్చిన వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ కంప్లీట్గా తీసుకునేటట్టు అన్ని జాగ్రత్తలు తీసుకోవటానికి అందులో భాగంగా ఈ డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ అనేవి అన్ని మెడికల్ కాలేజెస్లో 34 మెడికల్ కాలేజెస్కి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్లో ఈ డే కేర్ సెంటర్స్ అనేవి స్టార్ట్ చేయటం. దీని ప్రధాన ఉద్దేశం ప్రజల్లో క్యాన్సర్స్ మీద ఒక అవగాహన రావటం, వాళ్ళ జీవనశైలి, వాళ్ళ ఆహార అలవాట్లు, వ్యక్తిగత అలవాట్లు మార్చుకొని క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గించేటట్టు చేయటం, 2 ఎర్లీగా డిటెక్ట్ చేయటం, 3 ఒకవేళ క్యాన్సర్ బారిన పడిన వాళ్ళకి ట్రీట్మెంట్ కంప్లీట్గా తీసుకోవటానికి వాళ్ళ ఊళ్ళోనే వాళ్ళకి దగ్గరగా మనకి ఒక క్యాన్సర్ కాంప్లియన్స్ అంటాం, అంటే ఒక ట్రీట్మెంట్ని పూర్తిగా తీసుకోవటం. కాంప్లియన్స్కి మెయిన్ ప్రాబ్లం డిస్టెన్స్. ఏదన్నా పెరిఫరల్ విలేజ్ నుంచి ఎంఎన్జిఓకో నిమ్స్కో వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే 1 డిస్టెన్సు, 2 టైము, 3 ఫైనాన్సెస్. ఒక కుటుంబం, ఓ పేషెంట్ రాలేడు, ఆయనతో పాటు ఇంకోటి రావాలి. సో ఇద్దరు సిటీలో ఉండి ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే ఖర్చుతో కూడుకున్నది. సో వీటన్నిటినీ అవాయిడ్ చేయటానికి, అంటే డిస్టెన్స్ని అవాయిడ్ చేయటం, వాళ్ళ టైం లాస్ లేకుండా ఆ రోజే ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ ఇంటికి అదే రోజు వెళ్ళిపోవటం, 3 ఫైనాన్సెస్, అదర్ ఖర్చులు లేకుండా వాళ్ళ నియరెస్ట్ ప్లేస్లోనే వాళ్ళ డిస్ట్రిక్ట్లోనే ట్రీట్మెంట్ని పూర్తిగా తీసుకోవటానికి ఉద్దేశించిన పథకమే ఈ డే కేర్ క్యాన్సర్ సెంటర్స్. ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే వచ్చినటువంటి పేషెంట్కి అక్కడ స్క్రీనింగ్తో పాటు ట్రీట్మెంట్ కూడా ఇస్తామంటారు. అక్కడ మీరు ఏర్పాటు చేసినటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ఎవరెవరు అందుబాటులో ఉంటారు? మొట్టమొదటిగా ఈ క్యాన్సర్ నిర్ధారణ అనేది ఎంఎన్జే క్యాన్సర్లో కానీ నిజాం ఇన్స్టిట్యూట్లో కానీ జరుగుతుంది. ఒకసారి డాక్టర్స్ అది క్యాన్సర్ అని నిర్ధారించిన తర్వాత ఆ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే ట్రీట్మెంట్ ప్లాన్ కూడా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లోనే జరుగుతుంది. 3వది ఫస్ట్ సైకిల్ ఆఫ్ కీమోథెరపీ. వాళ్ళకి ఇవ్వాల్సిన మొదటి కోర్సు ఎంఎన్జే క్యాన్సర్లోనే ఇస్తారు. తర్వాత పేషెంట్ని రీఅసెస్ చేసి ఈ పేషెంట్ తక్కిన సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ తీసుకోవటానికి ఫిట్గా ఉన్నాడు అని అనుకున్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి అతను ఏ జిల్లాకి చెందినవాడైతే ఆ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్కి పంపిస్తారు, డే కేర్ సెంటర్కి. సో తక్కిన కోర్సెస్ని మనం జిల్లా స్థాయిలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో మనం ఇస్తాం అండర్ ది గైడెన్స్ ఆఫ్ ఎంఎన్జే.
వాళ్ళు ఎంఎన్జే డాక్టర్స్ మానిటరింగ్ ఉంటుంది. మనకి ఏదైనా అవసరమైనా వాళ్ళు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంట. సో ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి మనకు కావాల్సిన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. ఏదైనా అవసరమైనా కూడా అక్కడ డాక్టర్స్ మన డే కేర్ సెంటర్స్ని. సో బేసిక్గా మొదట డయాగ్నోసిస్, ఎవాల్యుయేషను, ట్రీట్మెంట్ ప్లాను, మొట్టమొదటి కోర్స్ ఆఫ్ కీమోథెరపీ ఎంఎన్జే క్యాన్సర్లో జరిగి ఆ పేషెంట్కి ఒక 15 సైకిల్స్ ఉన్నాయి. తక్కిన 14 సైకిల్స్ డిస్ట్రిక్ట్ డే కేర్ సెంటర్లో ఇవ్వటం జరుగుతుంటుంది. దీనికోసమని మనం ఏ విధంగా రెడీ అయ్యాము అంటే, ఒకటి ఎంఓయు విత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఎంఎన్జే హాస్పిటల్తో, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులతో ఒక ఎంఓయు ఉన్నది. 2 మన జనరల్ హాస్పిటల్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అనస్థీషియాకి ఈ డే కేర్ అండ్ పాలియేటివ్ ఈ 2 అప్పచెప్పాం. డాక్టర్స్ని ఐడెంటిఫై చేసాం, నర్సెస్ని ఐడెంటిఫై చేసాం, పారామెడికల్ ఐడెంటిఫై చేసాం. వాళ్ళకి 3 రోజుల ట్రైనింగు ఎంఎన్జే హాస్పిటల్లో ఇచ్చాం. తర్వాత దీనికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ప్రభుత్వం ఫైనాన్స్ చేసి అక్కడ కావాల్సిన బెడ్స్ కానీ, వాటికి కావాల్సిన రిఫ్రిజిరేటర్స్, మందులు, సిరంజెస్, వీటన్నిటికీ ప్రభుత్వం ఫైనాన్సెస్ ఇచ్చింది. అది అరేంజ్ చేసాం. నెక్స్ట్ ఫస్ట్ ఫ్యూ కీమోథెరపీ డ్రగ్స్ పేషెంట్తో పాటే ఎంఎన్జే నుంచి వస్తుంది. తర్వాత ఈ డే కేర్ సెంటర్స్ని ఆరోగ్యశ్రీ పథకంలోకి తీసుకొచ్చి ఈచ్ డే కేర్ సెంటరు సెల్ఫ్ సస్టైన్ అయ్యేటట్లు ప్రభుత్వం ఒక ఆలోచనతో ఉంది. డే కేర్ సెంటర్ అంటే అతను పేషెంట్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడా? ఎస్, పేషెంట్ కానీ వాళ్ళ అటెండర్తో వచ్చి అతనికి నియరెస్ట్ డిస్ట్రిక్ట్లో ఉన్న సెంటర్లోనే ఉంటుంది కాబట్టి డిస్టెన్స్ ఎక్కువ ఉండదు. రెండోది, ఉదయం అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుని సాయంత్రం కల్లా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి అవసరం ఉన్నా కూడా నియరెస్ట్ జీజీహెచ్లో డాక్టర్స్ అందుబాటులో ఉంటారు. దీనివల్ల సమయము వృధా కాదు, డిస్టెన్స్ దగ్గరలోనే ఉంటుంది, ఖర్చు కూడా ఫైనాన్సెస్ తగ్గుతాయి. ఇది చూసిరు కదండి, క్యాన్సర్ అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది. ఆహార అలవాట్లు కానీ, జీవన శైలి కానీ ఇందుకు కారణంగా మారుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దాని బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఎవరిలోనైనా గుర్తిస్తే కనుక దూరాభారాలు కానీ, లేకపోతే సమయం గురించి కానీ, ఆర్థిక అంశాల గురించి కానీ వెనుకంజ వేయకుండా వారి దగ్గరకే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ, క్యాన్సర్ ట్రీట్మెంట్ కానీ తీసుకొచ్చేందుకే ఈ డే కేర్ క్యాన్సర్ సెంటర్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చని చెప్పి డిఎంఈ నరేంద్ర కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ అనిల్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.